సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఈగో కాదు, అది ఒక సైలెంట్ ఫైట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ప్రపంచం మొత్తం ఒకలా బిహేవ్ చేస్తే నిన్ను తగ్గకుండా నిలబడటం. మనం చాలాసార్లు ఇంకొంచెం అడ్జస్ట్ అవుదాం, ఇంకొంచెం ట్రై చేద్దాం అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ కొంచెం అనే వర్డ్లోనే మన సెల్ఫ్ రెస్పెక్ట్ కొంచెం కొంచెంగా కరిగిపోతుంది. వెన్ యూ స్టార్ట్ బెగింగ్ ఫర్ అటెన్షన్, లవ్ ఆర్ వాల్యూ, అది ఒక రిలేషన్ కాదు, అది ఒక వన్ సైడెడ్ వార్. నువ్వెవరి కోసం ఫైట్ చేస్తున్నావు, కానీ ఆ ఫైట్లో నువ్వు ఓడిపోతావు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఎదురు వాళ్ళని మార్చడం కాదు, వాళ్ళకి నీ విలువ చూపించడం కూడా కాదు, నువ్వు నీ విలువను మర్చిపోకుండా ఉండడం. ఎందుకంటే నిన్ను వాల్యూ చేయని వాళ్ళకి నువ్వు ఎంత ట్రై చేసినా కూడా నువ్వు కరెక్ట్ అనిపించవు. కానీ నిన్ను నిజంగా అర్థం చేసుకునే వాళ్ళకి నువ్వు ఎఫర్ట్ పెట్టకపోయినా కూడా వాళ్ళకి నువ్వు పర్ఫెక్ట్గా కనిపిస్తావు. స్టేయింగ్ వేర్ యు ఆర్ నాట్ వాల్యూడ్, అది లోన్లీనెస్ కన్నా ఎక్కువ పెయిన్ఫుల్. ఎందుకంటే అక్కడ నువ్వు ఒక్కడిగా కాదు, నిన్ను నువ్వు కోల్పోయిన ఒక్కడిగా ఉంటావు. కొన్నిసార్లు దూరం వెళ్ళడం అంటే వాళ్ళని వదిలేసినట్లు కాదు, నిన్ను నువ్వు కాపాడుకోవడం. సైలెన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం కాదు, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనిపించకపోవడం. చూసింగ్ పీస్ అంటే ఎవరిని హేట్ చేయడం కాదు, ఇంకా నిన్ను హర్ట్ చేసే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకపోవడం. ఇన్ ఏ వరల్డ్ ఫుల్ ఆఫ్ టెంపరీ పీపుల్ అండ్ కన్వీనియంట్ లవ్, నువ్వు పర్మనెంట్గా ఉండాలి అంటే నీ పక్క నువ్వు మాత్రమే ఉండాలి. ఇంకా డీప్గా చెప్పాలి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఎవరైనా నిన్ను వదిలేస్తారు అని భయపడటం కాదు, నిన్ను నువ్వు వదిలేస్తున్నావు అని తెలిసిన మూమెంట్లో అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఫైనల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే లైఫ్లో అన్నీ గెలవడం కాదు, ఒక్కసారి కూడా నిన్ను నువ్వు కోల్పోయే స్టేజ్కి దిగకుండా మౌనంగా నిన్ను నువ్వు గెలవడం.